పాకిస్తాన్ కి మన సమాచారం చేర్చినటువంటి ఒక నికృష్టురాలు ఒక మానవ రూపంలోని విషం కచ్చిమేటువంటి ఒక అమ్మాయి ఏకంగా హైదరాబాద్ కూడా వచ్చేసింది. హైదరాబాద్ లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వర్చువల్ గా మోదీ మన రెండు రాష్ట్రాలను తెలుగు రాష్ట్రాలను కలిపేటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ సంబంధించి ఇనాగ్రేషన్ లో తను కూడా ఇక్కడ హాజరైపోయి ఇక్కడ వీడియోలు బ్లాగులు చేసింది. నేనే చెప్తున్నా పదే హై డెన్సిటీ పాపులేషన్స్ ఎక్కడైతే ఉంటారో సో ఏరియా తక్కువ పాపులేషన్ ఎక్కువ ఇటువంటి విధంగా ఆ హై డెన్స్ పాపులేషన్ ఎక్కడైతే ఉంటారో ఆ ప్రాంతాలను మొత్తాన్ని కలియ తిరిగి వీడియో రూపంలో బ్లూ ప్రింట్ రూపంలో పాకిస్తాన్కి చేర్చే ప్రయత్నం ఈ యొక్క జ్యోతి మల్హోత్రా చేసిందని అంటే ఇక్కడ మనం వీడియోలు చూస్తుంటే అదే అనుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటిగా జరిగింది కూడా మీరు గమనించండి. గోల్డెన్ టెంపుల్లో వీడియో తీయడం ఏంటి, హైదరాబాద్ సికింద్రాబాద్ లాంటి ప్రాంతాల్లో వీడియో తీయడం అట్టి కూడా ఒక పిఎం ఇనాగ్రేట్ చేయబోతున్నటువంటి ఆ ప్రోగ్రామ్కి తను హాజరైపోయి ఏకంగా అక్కడ పాస్ కూడా తన చేతిలో పాస్ చూడండి, తన చేతిలో అఫీషియల్ పాస్ ఉంది అక్కడికి హాజరు కావడం కోసం. ఒక సామాన్య వ్యక్తికి అయితే పాసిబుల్ కానిది, తనకు పాస్ అయితే వచ్చింది. ఇవన్నీ జరగగలిగాయంటే డెఫినెట్గా ఆ స్థాయిలోనే తను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండాలి, ఆ స్థాయిలోనే గూఢాచార్యానికి పాల్పడి అవకాశం అయితే ఉండని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో పాకిస్తాన్తో అనేక రకాలుగా రిలేషన్షిప్స్ అంటే ఇక్కడ పాక్ హై కమిషన్ మెంబర్ డానిష్తో ఫర్దర్గా ఫస్ట్ ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసుకున్న తర్వాత పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేట్ ఇక్కడ చూడండి వీడే డానిష్, ఈ వీడే డానిష్ ఇక్కడ పాకిస్తాన్ ఎంబసీ అధికారి వీడే, వీంతో ఫస్ట్ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. అది అక్కడ కనిపించే మధ్యలో ఉన్నటువంటి ఆవిడే డానిష్ వైఫ్. సో ఆ వీడియోలో కనుక మీరు గమనిస్తే ఏంటి ఇక్కడ వీడియో లేదు ఎగ్జాక్ట్గా, నేను వీడియో చూసినప్పుడు డానిష్ ఫ్యామిలీలో ఏదో ఫంక్షన్ జరుగుతుంటే తను హాజరైంది ఏకంగా పాకిస్తాన్లోనే. అక్కడ హాజరై దాన్ని కూడా వీడియో బ్లాగ్ రూపంలో చేసి మీరు మా ఇంటికి ఎప్పుడు వస్తారు, వీళ్ళ చుట్టమైనట్టుగా మీరు మా ఇంటికి ఎప్పుడు వస్తారు, హర్యానాకి ఎప్పుడు వస్తారు, హర్యానాలో కూడా ఎటువంటి ఆతిథ్యం మీరు తీసుకోవాలి కదా, మా ఫంక్షన్స్ కూడా మీరు చూడాలి కదా, ఇండియన్ కల్చర్ కూడా మీరు చూడాలి కదా అని చెప్పి మాట్లాడుతోంది. వీళ్ళ అబ్బా సొత్తు అయినట్టు వీళ్ళ జాగీర్ అయినట్టుగా వాళ్ళు అంతా కలిసిపోయి బంధువులైనట్టుగా ఆ రకంగా వాడేమో దుర్మార్గుడు, వాడేమో ఉగ్రవాద దేశానికి సంబంధించిన దుర్మార్గుడు, వాడిని తీసుకొస్తానని చెప్పి ప్రయత్నం చేసిందట. ఆ తర్వాత ఈ ఫోటోనే ఇప్పుడు జ్యోతి మల్హోత్రాని పట్టించింది. ఈ ఫోటో ఈ వీడియోనే జ్యోతి మల్హోత్రాకి పాకిస్తాన్ ఉన్నటువంటి సత్సంబంధాలని బహిరంగపరిచింది. అయితే ఇక్కడతో ఆకుండా ఈ డానిష్ అనేవాడు ఏం చేశారంటే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ సంబంధించి ఒక అధికారికి పరిచయం చేస్తే వాడితో ఏకంగా అక్రమ సంబంధం పెట్టేసి వాడితో హనీమూన్లు, ట్రిప్పులు, లగ్జరియస్ హోటల్స్, అమ్మో ఇంకా లోతుగా చూస్తే ఇక్కడ కనిపించే చక్కదనంగా ఉన్నటువంటి అమ్మాయి ఏం కాదది, అది ఒక విషం జిమ్మేటువంటి విషనాగది, అది నిజంగా దుర్మార్గురాలు, మానవ రూపం వంటి నరరూప రాక్షసురాలు అది. సో అటువంటి దుర్మార్గాలనే పాల్పడింది ఇక్కడ జ్యోతి మల్హోత్రా. సో చూడడానికి ఏదో ఆ హీరోయిన్ లాగా ఉంది, లేకుంటే బాలీవుడ్ యాక్టర్ లాగా ఉంది అనుకుంటే పొరపాటు పడ్డట్టే ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒక కంట కనిపెడుతూనే ఉండండి. అందుకే నేను ప్రతిసారి చెప్తున్నా మీకు స్లీపర్ సెల్స్ని గమనించండి అని చెప్పి. మనం చూసారు 2 రోజుల క్రితం మన తెలుగు రాష్ట్రాల్లో 2 స్లీపర్ సెల్స్ని మన అధికారులు పట్టుకున్నారు. అంటే ఆ రకంగా స్లీపర్ సెల్స్ అనే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో స్లీపర్ సెల్స్ని గమనించండి అని చెప్పేది అందుకు. ఇటువంటి జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు హై డెన్స్ పాపులేషన్ ఉన్న చోట మొత్తం వీడియో కవరేజ్ ట్రావెల్ విత్ జో అని చెప్పేదో పెట్టేసి ఆ ట్రావెల్ విత్ జో అనేటువంటి ఆ వీడియోస్ ద్వారా మొత్తం సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేసింది. ఏకంగా మీరు గమనిస్తే మన దగ్గర మళ్ళీ చెప్తున్నాను, ఒక ఎమ్మెల్యేని కలవడం కోసమే ఒక సమస్య ఉన్నది అని ఒక సామాన్యుడు వెళ్తే ఎమ్మెల్యేని కలవడం కోసం 1 రోజు 2 రోజులు 3 రోజులు వారం రోజులు పట్టినా కూడా ఆశ్చర్యపోకండి. అలాంటిది ఏకంగా ఇక్కడ జ్యోతి మల్హోత్రా ఏం చేస్తున్నారంటే పాకిస్తాన్ వెళ్ళిపోయి పాకిస్తాన్లో 10-15 రోజులు ఉండి అక్కడ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ అధికారితో బాలీకి వెళ్ళిపోయి హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేసి వారితో అక్రమ సంబంధం పెట్టేసుకొని వాటితో శారీరకంగా గడిపేసి ఏకంగా ఇవన్నీ పెద్ద ఎత్తున సంచలనంగా మారుతున్నాయి ఆ ఫోటోలు ఆ వీడియోలు అన్నీ కూడా. సో ఇక్కడ జ్యోతి మల్హోత్రా ఏకంగా వెళ్ళిపోయి అక్కడ ఏం చేసింది తెలుసా, అక్కడ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి నవాజ్ షరీఫ్ కూతురు మరియాం షరీఫ్తో కలిసింది. అది సాధ్యమవుతుందా? మన దేశంలో ఉన్న వాళ్ళతో కలవడానికి కోసమే నానా తిప్పలు పడే మనము ఈ అమ్మాయి వెళ్ళిపోయి అక్కడ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రితో కలిసిందంటే చిన్న విషయమా? అంటే ఏ స్థాయిలో తనకి ఇన్ఫర్మేషన్ ఉండి ఉంటుంది, ఏ స్థాయిలో తనకు సహకరించి ఉంటారు, ఏ స్థాయిలో తను అక్కడ అధికారులతో సత్సంబంధాలు మెయింటైన్ చేసింది అర్థం చేసుకోండి. ప్రతిదీ మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని కూడా వీడియో తీసి ఒకసారి విజువల్ ప్లే చేస్తా చూడండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వీడియో తీసింది వందే భారత్ ఎక్స్ప్రెస్ ఓపెనింగ్ రోజున అక్కడికి హాజరైన తన చేతిలో ఒక పాస్ కూడా కనబడుతుంది, అఫీషియల్ పాస్ అది. అంటే ఏ స్థాయిలో తనకి ఇన్ఫర్మేషన్, ఏ స్థాయిలో తనకి ఈ రకమైన ప్రయత్నాలు చేసి డబ్బులు విచ్చలవి డబ్బులు ప్రతిదీ పాకిస్తాన్ నుంచే. తను అడుగు వేసి అడుగు తీయాలన్నా మాట్లాడిన ప్రతిదీ కూడా పాకిస్తాన్ నుంచి వచ్చిన డబ్బులే. నేను అదే అంటున్నా, పాకిస్తాన్ నుంచి వచ్చిన పాపిస్ట్ డబ్బు తిని బతికేదానికంటే ఇంతంతా ఆ పశువుల సంబంధించి మలం తిని చచ్చిపోవడం నయం. అలానే తినండి, కొంత బుద్ధి వస్తుందేమో. ఎందుకంటున్నానంటే ఈ దుర్మార్గాలు చూడండి, మన దేశంలో ఉంటూ ఇక్కడే బతుకుతూ హర్యానా రాష్ట్రం అని చెప్పి నేషనాలిటీ ఏంటి అంటే ఇండియన్ అని చెప్పి ఇక్కడ చూడండి మరియాం షరీఫ్తో
మరియం షరీఫ్తో భేటీ అయినటువంటి విజువల్ చూడండి. ఆ సాధ్యమయ్యే విషయమేనా? ఒక సామాన్య వ్యక్తికి ఎమ్మెల్యే కలవాలంటేనే సమయం పడుతుంది. అలాంటిది మన శత్రు దేశం సంబంధించినటువంటి ఒక శత్రు ముఖ్యమంత్రిని అక్కడికి వెళ్ళి కలిసిపోయి మనం చూశారు కదా, మరియం షరీఫ్ న్యూక్లియర్ బాంబు ఉంది మా దగ్గర, భారతదేశం పైన వేస్తామంది. ఆ దుర్మార్గురాలు ఇవరే. సో ఇక్కడ మహిళలు కాబట్టి నేను నా నాలుకను కట్టేసుకుంటున్నా, చాలా వరకు కంట్రోల్డ్గానే మాట్లాడుతున్నా. సో ఇక్కడ చూడండి, ఆ రకంగా పనిచేసేటువంటి, ఆ రకంగా మాట్లాడిన శత్రు దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులతో ఈ రకంగా సత్సంబంధాలు మెయింటైన్ చేసి వారితో కలిసి వచ్చిందంటే చిన్న విషయమేం కాదు. అయితే సికింద్రాబాద్ విషయానికి వస్తే, సికింద్రాబాద్ దగ్గరికి వచ్చినటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్, రెండు రాష్ట్రాలకు కలిపేటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇనాగ్రేషన్ రోజు తన చేతిలో అఫీషియల్ పాస్ కూడా ఉంది. అదంతా తిరిగి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏదో ఘనకార్యం చేసినట్టుగా చెప్తోంది. సో ఇటువంటి దుర్మార్గురాళ్ళు డెఫినెట్గా ఇంకా చాలా మంది ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. మళ్ళీ మనం చెప్తాం వినండి, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏ రూపంలో ఉంటారు, ఎలా ఉంటారని మనం చెప్పలేం, కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. వారందరినీ పసిగట్టండి. మీ వంతు బాధ్యత కూడా ఉండి వారిపై అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం. లేదంటే అందరూ కూడా మీరు చూసారు కదా, విజయనగరంలో ఏకంగా సిరాజ్ ఉర్ రెహమాన్ అనే వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? ఆన్లైన్లో ఈ-కామర్స్ ద్వారా బాంబులు తయారు చేసిన వస్తువులను కొన్నాడట. అంటే అటువంటి దుర్మార్గులు ఉన్నారు. మన దగ్గర మారణ హోమం సృష్టించడం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఇటువంటి వీడియోలు చేసినటువంటి ఈ అమ్మాయి, ఇటువంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా చాలా మంది కూడా ఈ రకమైన దుర్మార్గాలకు పాల్పడే ఉంటారు. ఇవి ఒక్కటే కాదు, ఈమెతో పాటుగా మరొక 6 కూడా దీనిలో భాగస్వామిగా ఉన్నారు. అందరూ కూడా పాకిస్తాన్కి సమాచారం చేరవేసిన వాళ్ళే. వారందరినీ ప్రస్తుతం పోలీసులు పట్టుకున్నారు. సో ఒకసారి సికింద్రాబాద్ దగ్గరికి ఈ దుర్మార్గురాలు, ఈ నరరూప రాక్షసురాలు వచ్చిన సమయంలో తను అక్కడ ఏం మాట్లాడింది, ఎటువంటి వ్లాగ్ చేసింది చూద్దాం ఒకసారి. जय हिंद, मैं हूँ अभी सिकंदराबाद रेलवे स्टेशन पे और यहाँ पे कुछ देख रहे हो कितनी खूबसूरत डेकोरेशन हो रखी है यहाँ पे स्टेज की, और आ चुकी है फर्स्ट आंध्र प्रदेश की और तेलंगाना स्टेट के बीच में दूरी को कम करने के लिए वंदे भारत तेलुगु लोगों की जान शान मान। ये है खूबसूरत सी नई वंदे भारत का फर्स्ट लुक और हम लोग एक्साइटेड हैं इस ट्रेन से ट्रैवल करने के लिए। पासेस हमें मिल चुके हैं और हमारी जो सीट नंबर है वो है चेयर कार में C8 कोच में 24 नंबर। तो ये है यहाँ का चेयर कार का फर्स्ट लुक। चेयर कार जो है बड़ी खूबसूरत, थोड़ी सी कंफर्टेबल भी लग रही है मुझे। सो दिस इज आवर एग्जीक्यूटिव चेयर कार। मैं आपको दिखाती हूँ कि इसका कंफर्टेबल कैसी है। ये कंफर्ट कितना ज्यादा है, देखो कितनी ज्यादा रिक्लाइन हो सकती है, तो मुझे लगता है कि काफी ज्यादा अच्छा है। स्पेशली इन्होंने यहाँ नेकलेस जो दिया है ये बहुत ज्यादा अच्छा है। इलेक्ट्रिक सॉकेट्स हैं और साथ में ट्रे। तो ये एग्जीक्यूटिव कोच में ट्रैवल करने का बहुत बड़ा का बेनिफिट हो सकता है। लास्ट टाइम जब मैंने चेन्नई वंदे भारत की थी तो ये मुझे मिली थी मनीषा जी, लगता है ये 35 स्टाफ आप भी यहीं का, यही ऐसे है या ओके नाइस मीटिंग। इन्होंने मुझे देख के रोक लिया, तेलुगु में बोल दो, तेलुगु चप्पाला। इंडिया की 8th वंदे भारत और तेलंगाना स्टेट की फर्स्ट वंदे भारत, और ऐसे मौके पे तेलुगु ट्रैवल ब्लॉगर ना हो, ये कैसे हो सकता है? हाय, देयर इज अ स्मॉल करेक्शन। Yep. तेलुगु स्टेट्स का फर्स्ट वंदे भारत, कनेक्टिंग 2 स्टेट्स। यस, तेलुगु स्टेट का, आंध्रा एंड तेलंगाना, Yes. राइट। आपके स्टेट में हमारा वेलकम कैसे करेंगे आप? स्वागतम सुस्वागतम। थैंक यू। वैशाली मैम, हाय मैम, कैसे हैं? मैं एक्सपेक्ट कर रही थी कि आप आए, लास्ट नागपुर वंदे भारत में नहीं मिले, तो यार मेरी फर्स्ट टाइम आई का फर्स्ट लुक, और मतलब कैसा ट्रैवल करने के लिए कितना एक्साइटेड है आप? Oh God, means Vande Bharat is always an exciting for one big reason, and that is made in India. Yes, So we should be proud. India कोई चीज़ बना सकता है, और मुझे तो ये लगता है कि कल उठ करके इंडिया से ये ट्रेन बाहर भी जाएगी। That's the biggest thing। बाकी तो वंदे भारत बहुत देख चुके हैं। तो दोस्तों इनॉग्रेशन रन की पूरी तैयारियां जोरों शोरों पे है और यहाँ पे फुल ऑन रश चल रहा है। देखो मीडिया कार है और उनके बीच भी बहुत उत्साह है, रश है, बहुत अमेजिंग सी वाइब्स आ रही है मुझे इस इनॉग्रेशन पे। చూసారు కదా, రెండు తెలుగు రాష్ట్రాలని కలిపేటువంటి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇనాగ్రేషన్ టైంలో వర్చువల్గా మోడీ అక్కడి నుంచి హాజరవుతుంటే తనకు అఫీషియల్ ఒక పాస్ కూడా దొరికిందని చెప్తూ ఆ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆ ట్రైన్ ఇనాగ్రేషన్ కార్యక్రమాన్ని తన బ్లాగ్ రూపంలో చూపించింది.